ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసే ముందు మీరు చేయాల్సింది ఫస్ట్ స్టెప్. మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడేటప్పుడు కానీ, ఒక రెమెడీ వాడేటప్పుడు కానీ, లేదంటే ఎవరైనా చెప్పేటప్పుడు వాడేటప్పుడు కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ వాడేటప్పుడు ఎవరిదైనా ఒక సలహా తీసుకుంటారు, లేదంటే ఒక యాడ్ చూస్తారు, లేదంటే ఒక ప్రమోషన్ చూస్తారు. ఇలాంటి మొత్తం చూసే ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేయటం కానీ, ఒక రెమెడీ సెలెక్ట్ చేయటం కానీ, ఒక హెయిర్ టిప్స్ సెలెక్ట్ చేయటం కానీ ఈ మొత్తం చేస్తూ ఉంటారు. ఈ మొత్తం చేసే ముందు మీరు చేయాల్సింది ఒక స్టెప్. మీకు ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు వాడారా లేదా మీరు నిరూపణ చేయించుకోవాలి. ఓకేనా? సో ఎవరైనా ఒక రెమెడీ చెప్పినా, ఒక ప్రోడక్ట్ చెప్పినా మీరు 1-4 సార్లు వాడి చూపించండి, న్యాచురల్గా వాడి చూపించండి. ఇప్పుడు మేము మా బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్ అవుతుంది కదా, ఓకే, మా బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్ అవుతుంది. అలా అంత న్యాచురల్గా, అంతే ప్రాసెస్లో మన ఇంట్లో ఒక ప్రాసెస్ ఎలా అయితే నడుస్తుంది అంత న్యాచురల్గా మీరు కూడా అలా చేయండి. ఒక 4 సార్లు చేయనప్పుడు నమ్ముతామంటే కింద కామెంట్ పెట్టండి. ఓకేనా? సో కామెంట్ పెట్టారనుకోండి, సో అప్పుడు మీకు యూజ్ అవుతుంది, చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను చెప్పే మెయిన్ స్టెప్. సో నేను 2017 బిఫోర్ నాకు ఎలాంటి ప్రోడక్ట్ లేదు. ఈ ప్రోడక్ట్ ఎందుకు లాంచ్ చేశానంటే, నేను బయట చాలా రెమెడీస్, చాలా ప్రొడక్ట్స్ వాడాను. సో వాడితే ఎక్కడ నాకు రిజల్ట్స్ అనిపించలేదు. సో లాస్ ఎక్కువైపోతుంది, హెయిర్ లాస్ ఎక్కువైపోతుంది. అలాంటి టైంలోనే సో మనం చదువుకునే చదువు ఎవరో అడుగులో తిరిగే హెయిర్ ప్రోడక్ట్లో కూడా తయారు చేస్తున్నారు. సో మనం ఎందుకు తయారు చేయలేము, మనకెందుకు ఆ కాన్సెప్ట్ ఎందుకు రాదు? ఓకేనా? సో హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ట్రై చేసాము, మంచి అన్నీ సెలెక్ట్ చేసాం. సో అవి ఎలా పడితే అలా వాడితే దానివల్ల రిజల్ట్స్ రావట్లేదు. నేను ఈ పాయింట్ బాగా ఐడెంటిఫై చేశాను. రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ నా ప్రోడక్ట్లో నేను యూజ్ చేస్తాను. లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ నా ప్రోడక్ట్లో నేను యూజ్ చేస్తాను. టీ ట్రీ నా ప్రోడక్ట్లో యూజ్ చేస్తాను. పెప్పర్మెంట్, ఇలా ఎసెన్షియల్ ఆయిల్స్ చాలా ఉంటాయి. అలాగే చాలా హెవీ క్వాలిటీ, కాస్ట్ ఎక్కువ ఆర్గన్ ఆయిల్, జోజోబా ఆయిల్ చాలా హెవీ, క్వాలిటీ ఎక్కువ, కాస్ట్ కూడా చాలా ఎక్కువ. ఇలా ఓకే. సో ఇలాంటి మొత్తము అన్నీ హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. సో అవి మంచిగా యూజ్ అవుతూ ఉంటాయి, కానీ అవి ఎలా పడితే అలా వాడితే సో ఉపయోగాల కంటే లాసెస్ ఎక్కువ అని నేను బాగా ఐడెంటిఫై చేశాను. సో మనం ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఎదుటి వాళ్ళకి కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు కొంత అనుభవం వస్తూ ఉంటుంది. ఓకేనా? అది సో ఎలా పడితే అలా వాడటం వల్ల దానివల్ల ఉపయోగాలు లేకపోవడం అయితే సో లాసెస్ కూడా ఫేస్ చేయాల్సిన ప్రాబ్లం వస్తుంది. నేను ఫేస్ చేసిన ప్రాబ్లం బట్టి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. సో రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ చాలా మంచిది హెయిర్కి. ఓకే. సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెయిర్కి చాలా మంచిది, కానీ అవి ఎలా పడితే అలా వాడితే సో అది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అని ఆ మెజర్మెంట్లు మేము తీసుకోవడానికి మాకు చాలా సంవత్సరాలు టైం పట్టింది. ఓకే, మాకే చాలా సంవత్సరాలు టైం పట్టింది. ఎలా పడితే అలా వాడితే ఇప్పుడు ఒక ఎగ్ ఉంది, ఆ ఎగ్ని ఎలా పడితే అలా తినేసాం అనుకోండి, ఏమవుతుంది, మనకి ఉపయోగాలు పక్కన పడితే ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఓకేనా? సో ఎగ్ చాలా మంచిది, బలం ఇస్తుంది, అంతా ఇస్తుంది, కానీ ఎలా పడితే అలా తీసుకోకూడదు. హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, ప్రాణాలు పోతూ ఉంటాయి. ఓకే. సో అలాగే హెయిర్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ కూడా మనం చాలా రకాలుగా మేము ప్రయోగాలు చేసాము. సో ఎంతంత క్వాంటిటీ తీసుకుంటే, ఎలా తీసుకుంటే, ఎన్ని కాన్సన్ట్రేషన్ వాళ్ళు తీసుకుంటే ఎలా వస్తుంది అనేది మేము చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాము. సో ఈరోజు నేను 2017 నేను తలస్నానం చేస్తే నా చేతులు చూసుకుంటే నాకు అదేంటి ఒక వయసు కూడా, ఒక మంచి ఏజ్ కూడా అవ్వలేదు, పెళ్ళి కూడా అవ్వలేదు. సో హెయిర్స్ మొత్తం ఊడిపోతున్నాయని మనోవేదన పడేవాడిని. ఈ బాధ ఎవరికి పడకూడదని ఈరోజు ఈ ప్రోడక్ట్ మనం లాంచ్ చేసాము. ఓకే. సో ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ ఇస్తూ ఉంటాం మేము. సో మేమే చాలామంది కస్టమర్ని ఫేస్ చేసాము. ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ ఇస్తూ ఉంటాం. ఈ ఫస్ట్ మంత్ ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు సో కొంతమందికి ఫస్ట్ డే 1 day రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఇస్తుంది, కొంతమందికి 2-3 రోజులు, కొంతమందికి 1 week, కొంతమందికి 1 month, కొంతమందికి ఇలా సెకండ్ మంత్ కూడా కావాల్సి వస్తుంది. వాళ్ళకి నమ్మకం ఇవ్వడం కోసం, ఎందుకంటే ప్రాబ్లం బట్టే వాళ్ళకి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా? మనకి దెబ్బతున్న మనం ఒక శరీరానికి దెబ్బ లైట్గా తగిలింది అనుకో 1 day తగ్గుతుంది. అదే కొంచెం లోపలికి తగిలింది అనుకో 10 రోజులు టైం కావాలి ఇంచుమించుగా. ఇంకా లోపలికి తగిలింది అనుకోండి, దీన్ని తీసి పక్కన పడే అవకాశాలు వస్తూ ఉంటాయి. అలాగే మన హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా మనం లైట్ తీసుకుంటూ ఉంటాం. హెయిర్